జనసేన 12వ ఆవిర్భావ సభకైతే జైకేతనం సభా ప్రాంగణానికి అయితే మహిళలు అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి కూడా కొంతమంది మహిళలు అయితే ఇక్కడికి వచ్చారు. వారిని అడుగుదాం. అమ్మ, మీరు ఎప్పుడు బయలుదేరారు? ఇక్కడికి వచ్చేటికి ఏ టైం అయింది? ఎలా వచ్చారు మీరు? మేము బస్సులో వచ్చామండి. ఓన్ వెహికల్ పెట్టుకున్నాం బస్సు. మేము కాళహస్తి నియోజకవర్గము రేణిగుంట పట్టణాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి నా పేరు. మేము నిన్న నైట్ 6 బయలుదేరాము. మార్నింగ్ రాజమండ్రి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ బయలుదేరేకుందికి ఇప్పటికి వచ్చే కొందికి 1 అయింది. ఇంకా లంచ్ చేసుకుని వెహికల్స్ అన్ని దూరంగా పార్క్ చేసాము. ఇంకా ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకొని ఇప్పుడు మీటింగ్ సభ దగ్గరికి వెళ్తున్నాను. అయితే అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సభ చాలా భారీగా పెడుతున్నారు. ఎలా ఉందమ్మా అది? ఇంతకుముందు మనకు ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరిగింది. ఇది పవన్ మేళ జరుగుతుందని చెప్పాలంటే ఒక్క మాటలు ఇదే, ఇంకేం చెప్పలేము. పవన్ కళ్యాణ్కి ఇంతమంది రావడం అంటే పవన్ మేళానే చెప్పాలి. కుంభమేళ పవన్ మేళ చిత్రాడలో జరుగుతున్నది పవన్ మేళ అంతే. అయితే ప్రస్తుతం చిత్రాల్లో పరిస్థితి అయితే కుంభమేళాన్ని తలపిస్తుందని ఇక్కడ మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యువకులు అయితే ఇటు యూత్ కూడా పుంగనూరు నుంచి చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చామని చెప్తున్నారు. వారిని అడుగుదాం. ఎక్కడ నుంచి వచ్చారు? మాది పుంగనూరు డిస్టిక్. ఎప్పుడు వచ్చారు మీరు? మాది దగ్గర ఒక 800 కిలోమీటర్స్ వచ్చాము. మాది పుంగనూరు నియోజకవర్గం, చిత్తూరు డిస్టిక్. మా ఇన్ఛార్జ్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మాకు దగ్గర ఒక 200 వెహికల్స్ దాకా 15 బస్సుల దాకా మాకు అరేంజ్ చేశారు. మేము దగ్గర నుంచి మా పుంగనూరు డిస్టిక్ నుంచి 500 నుంచి 700 మంది మధ్యలో వచ్చాము. అయితే ఎలా ఉంది సభ? ఇదంతా చూస్తుంటే పవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 12వ ఆవిర్భావ సభ చాలా భారీ ఎత్తున చేస్తున్నారు పిఠాపురంలో. ఎలా అనిపిస్తుంది? పవర్ అనేది పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏం కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఫస్ట్ టైం చేసుకుంటున్న ఇది సభ. ఇది ఒక పండగ మనకు. మేము పుంగనూరు నుంచి 800 కిలోమీటర్ల దూరం నుంచి మా పవన్ అన్నకి మద్దతుగా వచ్చినాం. మేము 2014 నుంచి మేము జనసేనలో ఉన్నాం, పోరాడుతున్నాం. మనకి ఇది ఒక విజయ కేతనం, జయ కేతనం. ఈరోజు అసలు ఈ చిత్రాడ ప్రజలు ఇక్కడ ఎంత పిఠాపురం అనేది ఎంత అభివృద్ధి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అయితే యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా కిలోమీటర్ల దూరం నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కూడా ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చిత్రాడ ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఆ రోడ్లో ఉందో ఇదంతా కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉంది. అంటే ఎక్కడైతే జాతరలో జరుగుతూ ఉంటాయో జాతరలో ఉండే విధంగా ఇటు మజ్జిగ కానివ్వండి, అటు కొబ్బరి బొండాలు కానివ్వండి, ఆ పక్కన పుచ్చకాయల కొట్టు కూడా ఉంది. మొత్తం ఇవన్నీ కూడా స్వతహాగా ఎవరికారు వారు అభిమానం చూపించుకుంటూ కూడా వారందరూ కూడా స్వతహాగా పెట్టుకున్న పరిస్థితి ఉంది. మొత్తం వీళ్ళంతా కూడా పొద్దున్న నుంచి ఉదయం నుంచి కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఇటు ఈ సభకు వస్తున్నారో సభకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇటు మజ్జిగ కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఇటు అలాగే పుచ్చకాయ మొక్కలు కానివ్వండి వారి సొంత డబ్బులతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మజ్జిగ ఇచ్చే ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈయన ఎలా ఇస్తున్నారు, ఆయన సొంత డబ్బులతో ఇస్తున్నారా లేదన్నది అడిగి తెలుసుకుందాం. ఏమంటే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇస్తున్నారు కదా, మీ సొంత డబ్బులతోనే ఇస్తున్నారా? మీరు సొంత డబ్బులతోనే. ఎవరన్నా పెట్టమని చెప్పారా? మేమే పెట్టాం, ఎవరు పెట్టమని చెప్పలా. పొద్దున్న నుంచి కూడా మీరే మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు? అవునండి, పొద్దు నుంచి మేమే చేస్తున్నాం. మొత్తం కుర్రోళ్ళు మొత్తం అందరూ బ్యాచ్ మొత్తం. మాకు పార్టీ మీద అభిమానం చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అంటే. అందుకని స్వతహాగా మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే అభిమానులందరికీ కూడా ఎవరికి దాహం తీర్చడానికి మేము చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. తమ వంతు ఉడతా భక్తిగా తామైతే పవన్ కళ్యాణ్కి అది ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనకైతే ఇక్కడికి వచ్చే ఎవరైతే జనాలు వస్తున్నారో వారందరికీ కూడా ఇటు మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అలాగే అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితుంది. అలాగే పుచ్చకాయలు అవన్నీ కూడా ఇస్తున్నారు. ఆయన ఉన్నారు, ఆయన అడుగుతాం. సార్, ఈ పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ ఇదంతా కూడా మీకు స్వతహాగా ఫ్రీగా ఇస్తున్నారు వచ్చిన జనాలందరికీ. ఎందుకని ఇస్తున్నారండి? జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దిన సందర్భంగా ఎన్నో లక్షల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరికీ కూడా ఎక్కడా కూడా ట్రబుల్ పడకుండా, ఎండ దెబ్బ తగలకుండా పుచ్చకాయ ముక్కలు కానీ, అలాగే మజ్జిగ, చల్లటి నీళ్ళు అంటే ఇంత అంత కాకుండా ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాలు మేము హైదరాబాద్ నుంచి చేస్తున్నామండి. మేము చిరంజీవి ఫ్యాన్స్ చేస్తున్నాం. ఈ ఫ్యాన్స్ 38 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఈ ఫ్యాన్స్ ఎప్పుడు చేసినా కానీ సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా అన్లిమిటెడ్ వాటర్ కానీ, పుచ్చకాయ ముక్కలు కానీ, మజ్జిగ కానీ, అలాగే భోజనాల ఏర్పాటు కానీ స్వచ్ఛందంగా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మీ
ఇవేంటి మెగా 9 వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇందాక నుంచి కవర్ చేస్తూ ఎండ్లో కవర్ చేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ చూస్తే వీరందరూ కూడా మనం అనుకున్నట్టు ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వారైతే కాదు, సుదూర ప్రాంతం నుంచి ఇటు మెగా అభిమానులు హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరైతే మెగాస్టార్ సర్వీస్ చేయమని చెప్పారో ఆయన మాట ప్రకారంగా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే జయకేతనం సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణం దగ్గర అయితే ఉదయం నుంచి వచ్చే జనాలు ప్రజలు ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా దాహార్థం తీర్చడానికి ఎండాకాలం కావడంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ సర్వీస్ మోటివ్తో తన సొంత డబ్బులతో అయితే ఇటు చిరంజీవి ఫ్యాన్స్ వీరందరూ కూడా చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 4% రమణతో చైతన్య, మెగా 9 టీవీ, చిత్రాల నుంచి.